రిజల్ట్ మనం చూడగలుగుతున్నాం అనేటువంటిది మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యాన్ని కూడా నమ్మనటువంటి విషయాలను ప్రస్తావిస్తే చాలా బాధ కలుగుతుంది. మేము చెప్పేందుకు సమాధానం ఏ గ్రామంలో పోయి ఒక రైతులు అడిగినా ఆయన చెప్తాడు, అవునా నీకు సరైన సమయంలో విత్తనాలు వచ్చినాయా, యూరియా వచ్చిందా, పురుగు మందులు వచ్చినాయా, నీళ్లు సరిపోలు వచ్చినాయా, కరెంట్ ఎక్కడన్నా ఇబ్బంది చేసిందా. ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా కొన్ని విమర్శలు జరిగినాయి. మనం ఊహించలేదు. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ చాలా పెరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఊహించినటువంటి ఆ ఊహ కళ నిజమైతే నిజంగా వారు మన మీటింగ్లో మాట్లాడినప్పుడు నాకు ఎంత ఆనందం ఉండే అంటే, ఎంత సంతోషం ఉండే అంటే, నేనే చాలా కళ్ళాల దగ్గరికి వెళ్ళి మరి రైతులతో ఆ సంతోషాన్ని పంచుకుందామని అనుకున్నా. కానీ అనుకోకుండా ఈ కరోనా వైరస్ ఉండడం వల్ల నేను వస్తే వేల మంది ప్రజలు వస్తారు, రైతులు వస్తారు కాబట్టి డిస్టర్బ్ జరుగుతుందనే ఉద్దేశంతో నేను రాలేకపోయినా అంత ఆనందం ఉండే, అంత సంతోషం ఉండే అని వారు చెప్పినటువంటి విషయాలను మనం వింటాం. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, వారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్ల ద్వారా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంత గొప్పగా పెరిగితే అది కోరుకుంటాం మనం. దీంట్లో అనుకోకుండా చిన్నగా మనకు ఒక వైరస్ వచ్చింది, ఏదో మెడలుకో అధికంలో వైరస్ రావడం వల్ల దాంట్లో కొంత తాను వచ్చిన వస్తే ఆ రోజు ప్యాడీ కొనుగోలు సందర్భంలో రైతులు తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేము దీని అంతా కూడా గురుపాల పట్టలేదు, ఎకరం పట్టలేదు, 2 ఎకరాలు పట్టలేదు, ఏదైనా ఉంటే మేము అడ్జస్ట్ చేసుకుంటామని వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కూడా అక్కడికి సంతోషంగా అయిపోయినాక కూడా మరి మిల్లర్స్ ఎవరైతే ఉంటారో లారీ దించడానికి పోయినప్పుడు ఇక్కడతోటే అయిపోయింది. కలెక్టర్ గారు నేను చెప్తున్నా, నెక్స్ట్ సీజన్లో ఎట్టి పరిస్థితులలో కూడా కొనుగోలు కేంద్రంలో రైతు ధాన్యం కొనుగోలు జరిగి రిసీట్ తీసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మిల్లర్కి సంబంధం ఉండడానికి వీల్లేదు, రైతుతో మాట్లాడడానికి వీల్లేదు. ఆయన సంబంధం అక్కడితో కట్టు అది గవర్నమెంటే తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది తప్ప ఇంకొకటి కాదని ఎందుకనంటే ఇంత గొప్పగా ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తుంటే రైతులు ఆర్థికంగా ఆదుకోవాలి, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలి. తెలంగాణ రాష్ట్రంలోనే మరి రైతులు అంటే బ్రహ్మాండంగా ఆర్థికంగా ఎదిగినటువంటి పరిస్థితి దేశానికి ఒక మోడల్గా చూపించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటే దీంట్లో చాలామంది రైతులు బాధపడ్డారు. మేము మిల్లుకు పోయిన తర్వాత దించుకోవాలంటాడు, 10 బస్తాలు కట్ చేస్తానంటాడు, 20 బస్తాలు కట్ చేస్తానంటాడు, 6 బస్తాలు కట్ చేస్తానంటాడు. ఇది ఎక్కడ సిస్టమ్ అర్థం కాలేదు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారు నేను చెప్తున్నా, వారికి ఇవ్వగా చెప్పిన ఒక మీటింగ్ తీసుకొని ఎవరెవరైతే మిల్లర్స్ ఇక్కడ నుంచి పోయిన తర్వాత కూడా కావాలని ఒక అదను చూసుకొని కట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ లిస్ట్ చేయాలి, వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, ఎందుకు కట్ చేయవలసి వచ్చిందో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం తెలుస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం ఏ లక్ష్యంతో పనిచేస్తుంది, ఆ లక్ష్యాన్ని దెబ్బతీసే అధికారం మీకెవరిచ్చినట్టు మనం అనుకుంటున్నాం. ఒకవైపు ఇంత కష్టపడి ఇంత ఆరాటపడి ఇన్ని ఏర్పాట్లు చేస్తే రైతులతో మేము ప్రశంసించాల్సినటువంటి పరిస్థితి పోయి ఎవరో ఒక రైతు నారాజయ్యేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఎందుకు రావాలి? మరి మేము అంటున్నాం ఈ సందర్భంగా ఇది ముగ్గురు బాధ్యత. కొనుగోలు చేయడం అనేటువంటిది గవర్నమెంట్ కొనుగోలు చేస్తారు, ఎప్పుడు రైతులను ఆదుకోవాలి కాబట్టి తప్పకుండా ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయకుండా ఈ రాష్ట్రంలో ముందు వాళ్ళు ప్రభుత్వం ఈసారి ప్యాడీ ఉన్నది, మక్కలు కొన్నది, అదేవిధంగా కందులు కొన్నది, ఆఖరు పొద్దుతిరుగుడు గింజలు కూడా కొన్నది, శనగలు కూడా కొన్నది. ఎందుకోసం అంటే రైతులకి ఇంత సపోర్ట్ చేసిన తర్వాత పంటలు వచ్చిన తర్వాత మనం చేతులు ఎత్తేస్తే ఎక్కడికి పోతారు వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎట్లయినా కొత్తది కాబట్టి రైతు ఎట్లయినా అమ్ముకోవాలి కాబట్టి మీ మిల్లు కూడా పెట్టుకునేది లోన్లతోటో అప్పులతోటో మీకున్నటువంటి డబ్బులతో కట్టుకోవాలి. ఆ 1 సంవత్సరం మిల్లింగ్ చేయకపోతే మీ మిల్లు బతుకుతుందా? బతికిద్దా? పట్టాలంటుందా? అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు ఒక్కరే బెదిరించు కాదు, రైతులకు పంట అమ్ముకునే ఆరాటం
చేసేయాలన్నా మీకు కూడా అట్లే ఉండదు. కాబట్టి ఇద్దరు సమానమే. మీరు ఎవరు కారణం చేసినా ప్రభుత్వం మాత్రం సహించదని చెప్పేసి సందర్భంగా మా మనవి చేస్తున్నాం. అది కలెక్టర్ గారు ఈసారి ఏ మిల్లులు అయితే ఎక్సెస్ కట్ చేసిందో ఆ మిల్లులకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ తీసుకోవాలని నేను ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈ అంశాన్ని మేము ప్రత్యేకంగా ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఈరోజు డిస్కషన్ పాయింట్లు పెట్టుకోవడం జరిగింది. ఇది జరిగి తీరాలి. అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ 3-4 నెలల్లో మనకు మళ్ళీ పట్ట వస్తుంది. ఎవరు పరిస్థితులు నిలబడి ఎవరు దీనికి సమాధానం చెప్పాల్సి వస్తుంది? దీంట్లో ఒకవైపు ఇదంతా ఎలా జరుగుతూ ఉంటే ఎన్నడూ ఏం చేయడం వచ్చి ఆ మన కొనుగోలు కేంద్రాల దగ్గర వచ్చి నానా గాయం చేసిన వాళ్ళని పెద్ద పనులు చేసినట్టు నిన్నదాకా అధికారులు ఉండి ఏం పట్టించుకున్నటువంటి నాయకులు కూడా ఈరోజు వచ్చి ఇదేంటి అదేదని మా ప్రశ్నలు అయితే మేము వాళ్ళకి సమాధానం చెప్పేటోళ్ళమా? ఏం తక్కువ జరిగిందని సమాధానం చెప్పాలి. ఎంత గొప్పగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నాను. మరి ఈ విషయాల పట్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. రైతుల పక్షాన బాధ్యత ఉండాలి. ఏ ప్రోగ్రాం కూడా ఇవన్నీ కూడా మన ప్రోగ్రాం. అధికారులకు సంబంధించి అధికారుల ప్రోగ్రామే, ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రజాప్రతినిధులకు సంబంధించిన మన ప్రోగ్రామే. మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం కోసం ప్రతి గ్రామం కోసం ఇచ్చినటువంటి కార్యక్రమమే. కాబట్టి దీంట్లో ఎవరు కూడా మరి అశ్రద్ధ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆ టేప్ వింటుంటే అంటే ఏంటి? దీనికి ఆరంభంగా మంత్రి గారు ఏదైతుందో ఈ అదనపు తూకాన్ని బాట వేసినట్టు కనబడుతుందని చెప్పంటారు. మీరే ఒకవైపు బాట వేసి రైతాంగం ఏదైతే మిల్లర్ చేతిలో దగా గురవుతే జరగవలసిన కార్యక్రమం నష్టం అంతా జరిగిపోతే వీళ్ళ నష్ట నివారణ చర్యగా నేను మిల్లర్లపై చర్య తీసుకుంటా అని చెప్పంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటారు. నిన్న కాక మొన్న లాస్ట్ వీక్ అనుకుంటా బుగ్గారం మండల కేంద్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ నిర్వాహకులు ఐకేపీ కొనుగోలు వాళ్ళ నిర్వాహకులను ఏదైతుందో అక్కడ గ్రామ పంచాయతీలు నిర్బంధిస్తే మిల్లర్లతో కుమ్ముక్కై అదనపు తూకాన్ని పాల్పడుతుందని చెప్పని గ్రామ పంచాయతీలు నిర్బంధిస్తే స్వయంగా స్థానిక రక్షక భటాధికారి గారు వాళ్ళను విడుదల చేపించి నేను విచారణ జరిపిస్తా అని చెప్పడం వచ్చింది. అన్ని పత్రికలు వచ్చిందని చెప్పండి. అన్ని పత్రికలు వచ్చింది. సరే, అదనపు తూకానికి సంబంధించి రైస్ మిల్లర్లు ఏ విధంగా రైతాంగాన్ని దోపిడీ గురి చేస్తున్నారు? మేము రాజకీయ పార్టీగా మేము ఆరోపణ చేస్తున్నాం చెప్పడం మీరు భావించవచ్చు. కానీ పాత్రికేయ సోదరులు అయితే వాళ్ళు స్వయం ప్రతిపత్తితో ఏదైతుందో నిష్పక్షపాతంగా వాళ్ళు వార్తలు ప్రచురిస్తారు కదనే. పత్రికలు అయితే నిష్పక్షపాతంగా వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడం లోపల వాళ్ళ బాధ్యత, వాళ్ళ పాత్ర పోషించడం అనేది జరుగుతుంది కదా. ఒక పేపర్ అంటే ఒకలాగా రాస్తాయి. మొత్తం పత్రికలన్నీ కూడా జరిగినట్టు ఒక దోపిడీని మరి వెలికి తీస్తే ఇదేదో ఒక రాజకీయ పార్టీ ఆరోపణలు పేర్కొనడం చూస్తుంటే ఇప్పటికైనా మీకు నేను ఏమంటున్నా, నేను కలెక్టర్ గారికి ఏదైతుందో సీఎం గారికి లేఖ రాస్తూ 11th of May మీకు కూడా నేను గతంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ ధర్మకాంట రసీద్ అనేది ఏదైతుందో ఈ ధాన్యం సేకరణ కేంద్రాలకు ఎక్కడ కూడా ఇవ్వడం జరగటం లేదు. ట్రక్ షీట్ ఏదైతుందో కేవలం బ్యాగ్ల ద్వారానే కౌంట్ చేసి ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఉదాహరణకు ఒక 500 బ్యాగులిగిన లారీలో ట్రాన్స్పోర్ట్ చేయబడ్డట్టయితే అందులో 42 కిలోలు తూకం వేస్తే 500 × 42 కిలోలు వెయిట్ వస్తుంది ధర్మకాండ. కానీ ఒరిజినల్ వెయిట్ రిసీట్ అనేది ఇటు ప్రభుత్వానికి కానీ అటు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కానీ ఇవ్వటం లేదు. కేవలం బ్యాగుల లెక్కలు పరిగణలోకి తీసుకొని 40 కిలోల చొప్పున మాత్రమే ట్రక్ షీట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పండి. నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నిజంగానే మీరు ఇవాళ జిల్లాలో రైతాంగాన్ని వారికి జరిగిన నష్టాన్ని పూరించాలి, నష్టాన్ని భర్తీ చేయాలని చెప్పని మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టయితే
ధర్మకాండ రసీదు ఏదైతున్నదో మీరు సీజ్ చేయండి. ధర్మకాండ రసీదు ఏదైతే ఉంటుందో ఇట్స్ లైక్ ఏటీఎం రిసీట్ వచ్చినట్టు వస్తుంది. బాబు అంటుంది ఏటీఎం రిసీట్ వచ్చినట్టు వస్తుంది. అది కేవలం వాళ్ళు మాత్రమే భద్రపరచుకుంటుండ్రు. ఎక్కడ ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇవ్వడం లేదు, ప్రభుత్వాన్ని కూడా ఇవ్వడం లేదు. నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడైతే నివేదించిందో ప్రభుత్వానికి సీఎం గారికి లేఖ రాస్తూ నేను మార్కులే కాపీ టు ది గౌరవ కలెక్టర్ గారు కూడా కాపీ మార్క్ చేయడం జరిగింది. 11th of May ఇంతవరకు ఏదైతుందో ఆ ధర్మకాండ రిసీట్ మీరు ప్రొక్యూర్ చేసినట్టు కొంత దాఖలా లేదు చెప్పంటాడు. గౌరవ మంత్రి గారు నిజంగానే మీరు ఈ ప్రొక్యూర్మెంట్ ఏ రైస్ మిల్లర్ల దోపిడీ గురై నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక మీ కమిట్మెంట్ ఉన్నట్టయితే ఆ ధర్మకాండ రసీట్ తెప్పండి. ఎంత వేడి తూకం వేయడం జరిగిందో మీకు అప్పుడే తెలిసి వస్తుంది. ప్లస్ మీరు ఏ గ్రామాలను ఎంపిక చేసుకోండి, యువర్ ఓన్ ఛాయిస్. మీరు గ్రామాలలో రెవెన్యూ శాఖ ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా కానీ మీరు విచారణ జరిపించాలి. అదనపు తూకం వేయడం జరిగిందా జరగలేదా, అన్లోడ్ పాయింట్ లోపల ఏదైతున్నదో ఈ అదనపు తూకానికి మరింత అదనంగా కటింగ్ చేయడం జరిగిందా జరగలేదా. మీరు ఇవాళ ఏ రైతును కదిలించినా ఆయన గుండె ఏదైతుందో ఇవాళ ఆందోళనకు గురై ఉన్నాడని చెప్పి అంటున్నాయి. మేము రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వీఆర్ రెస్పాండింగ్. మేము ఇవాళ విషయం కాదు ఇది. ప్రొక్యూర్మెంట్ ఆరంభమవుతున్నప్పటికెళ్ళి కూడా ఇవాళ ఏ విధంగా రైతు దగా చేయబడతాడు, దగా చేయబడే ఒక అవకాశం ఉన్నది, దాన్ని ఏ విధంగా నివారింప చేయాలని కూడా తెలియజెప్పుకుంటూ వచ్చినాం చెప్పంటున్నా. కానీ ఇది అవుతుందో పాలనా పరంగా అధికార యంత్రాంగమే కానీ లేక మరి ప్రజాప్రతినిధులే కానీ చెప్పంటున్నాయి. టైం టు టైం రిపీటెడ్లీ వీళ్ళ పత్రికల ద్వారా ప్రభుత్వం దృష్టి పట్టకపోతున్నా, లేఖ ద్వారా కూడా ప్రభుత్వం దృష్టి పట్టకపోతున్నాను. ఏం చేయాలి ఒక ప్రతిపక్ష పార్టీ? నేను మంత్రి గారికి ఏదైతే ఉందో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా మేము వాస్తవాలను మీ దృష్టి పట్టుకొస్తే దాన్ని కేవలం విమర్శగానే పరిగణించకండి, కేవలం విమర్శగానే పరిగణించకండి, అందులో వాస్తవాలను పరిశీలించండి. ఏ రైస్ మిల్లర్ల వారిని దగా చేయబడ్డట్టు ఒక రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు మీరు రేపు బ్లాక్ లిస్ట్ లో ఎంతమంది పెడతారో చూస్తాం. రేపు మీరు బ్లాక్ లిస్ట్ లా ఎంతమంది పెడతారో చూస్తామని చెప్పి అంటున్నా. మీరు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం కాదు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ ధర్మకాండ రసీదు ఏదైతుందో రేపు మీరు బయట వెలికి దాన్ని బయట పెట్టేయండి. ఎంత తూకం వేయబడ్డది, బ్యాగ్ల ద్వారా అది ఎంత లెక్కకు వచ్చింది, ఆ వ్యత్యాసం అప్పుడే తెలిసిపోతుంది. ఆ వేరియేషన్కి ఏదైతుందో మీ రేటుకు ధరగట్టియండి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. ధర్మకాండ ద్వారా వచ్చే ఒక తూకానికి ట్రక్ షీట్కు మధ్య ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏదైతున్నదో ఆ డిఫరెన్స్ ఏదైతుందో రైతు నష్టపోయింది కాబట్టి దానికి మీరు ధరగట్టిప్పించి ఇవ్వండి. మేము మీకు కూడా పాలాభిషేకం చేస్తాం, మేము మీకు కూడా పాలాభిషేకం చేస్తాం.